హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ సునీత రెడ్డి వ్లాగ్స్. నా ఛానల్ని ఎవరైనా ఇదే ఫస్ట్ టైం చూస్తున్నారనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇవాళ నేను 2 హెల్దీ రెసిపీస్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. దోశ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అవి. ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్ అనమాట. చాలా ఇంగ్రీడియంట్స్ అంటే మనం డే టు డే లైఫ్లో ఇవన్నీ వాడుకొని తినము. ఎప్పుడో అంటే వారానికో 2 వారాలకో అలా తింటూ ఉంటాము. అలా కాకుండా ఇలా ట్రై చేయండి. చాలామందికి దోశలు అంటే ఇష్టం. నాకు కూడా పర్సనల్గా చాలా ఇష్టం దోశలు అంటే. సో దోశల్లో ట్రై చేసుకోండి, బాగుంటుంది. నేను ఇందులో పెసలు, రాగులు, కందిపప్పు, మినప్పప్పు, శనగపప్పు అన్నీ వాడాను. అన్ని ప్రోటీన్ వే ఇవన్నీ. మామూలుగా తెల్ల దోశలు, తెల్ల ఇడ్లీలు ఇంక మర్చిపోదాం. ఎన్ని రోజులండి అవి తింటుంటాం. ఎంతగానో ప్రచారం చేస్తున్నారు కదా అవి తినొద్దు అనేసి. కొంచెం హెల్దీగా మారదాం, పోయేదేముంది, మహా అయితే హెల్దీగా ఉంటాం అంతే కదా. సో ఇలా ట్రై చేద్దాం. ఆ హెల్దీ రెసిపీస్ మీకు చూపిస్తాను, చూసేయండి. మీకు నచ్చాయనుకుంటే ఫాలో అవ్వండి. చాలా హెల్దీగా ఉంటాయి. లైట్ అంటే స్టొమక్ లైట్గా ఉంటుంది. అది మనకి హెవీగా తిన్నామంటే మార్నింగ్ మామూలుగా రెగ్యులర్గా చేసుకునే దోశలు తిన్నామంటే తిన్న తర్వాత ఒక అరగంటకే నిద్ర వస్తుంది. దాహంగా కూడా అనిపిస్తూ ఉంటుంది. అంత అనీజీగా ఉంటుంది. ఇట్లా హై ప్రోటీన్ దోశలు తినండి. ఇవి చాలా లైట్గా ఉంటుంది. అండ్ ఇంకొకటి, డైట్ అంటే చాలామందికి ఒక అపోహ ఏంటంటే లావుగా ఉన్న వాళ్ళు మాత్రమే డైట్ చేయాలి, ఇంకా తక్కువ తినాలి, ఎక్కువ తినకూడదు, ఎక్కువ తింటే ఇంకా లావు అయిపోతారు అట్లా అనుకుంటారు కదా. అసలు అలా కాదండి. డైట్ అంటే హెల్దీ ఫుడ్ తినడం. హెల్దీ ఫుడ్ మనకు నచ్చినంత తింటే లావేం అయిపోరు, హెల్దీగానే ఉంటారు. సో హెల్దీ ఫుడ్ వెయిట్ లాస్కి పనికొస్తుంది, మనం హెల్దీగా ఉండడానికి కూడా పనికొస్తుంది. సో ఏ వయసులో ఉన్న వాళ్ళైనా హెల్దీ ఫుడ్ తినడంలో నష్టం ఏమీ లేదు. ఇంకా సన్నగా అయిపోతారు అట్లా అనుకోవద్దు. అసలు అలా కాదు. మనం అంటే మన హెల్త్ ప్రాపర్గా చూసుకోవడానికి తినడం అన్నమాట. సో నేను ఇప్పుడు 2 రెసిపీస్ చూపిస్తాను కదా, చూసేయండి అవి. ఇది ఫస్ట్ దోశ రెసిపీ. దీనికోసం ఒక 1/2 కప్పు బియ్యము, 1/2 కప్పు మినప్పప్పు, 1/2 కప్పు పెసరపప్పు. బియ్యము, మినప్పప్పు, పెసరపప్పు 1/2 కప్పు తీసుకోండి. ఇంకా శనగపప్పు, ఇవి 2 టేబుల్ స్పూన్స్. కందిపప్పు ఒక 2 టేబుల్ స్పూన్స్. ఎర్ర కందిపప్పు ఒక 2 టేబుల్ స్పూన్స్. శనగపప్పు, కందిపప్పు, ఎర్ర కందిపప్పు ఇవి 2 టేబుల్ స్పూన్స్ అనమాట. మీరు క్వాంటిటీని బట్టి, ఒకవేళ బియ్యము, మినప్పప్పు, పెసరపప్పు కప్పు తీసుకున్నారంటే ఇవి ఒక 4 టేబుల్ స్పూన్స్ అలా వేసుకోండి. ఇవి మొత్తం ఒక 2 టైమ్స్ వాష్ చేసుకోండి. శుభ్రంగా వాష్ చేసుకొని ఇంకా కొన్ని మంచినీళ్ళు వేసి నైట్ అంతా నానబెట్టాలి. ఓవర్ నైట్ మినిమం 6 to 8 అవర్స్ నానాలి. సో నైట్ నానబెట్టుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా పెట్టుకోవచ్చు. ఇవన్నీ అంటే పప్పులు కదా, పప్పులు తింటే చాలామందికి గ్యాస్ట్రిక్ అని అనుకుంటారు కదా. సో నానబెట్టేది అందుకే, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం పోతుంది. నానబెట్టిన వాటితో ఏమన్నా చేసుకుంటే గ్యాస్ట్రిక్ ఏమి ఉండదు. సో ఎవరైనా తినొచ్చు, బాగుంటుంది. సో ఇంకా అంటే పొద్దున అనమాట, ఇది పొద్దున్న తీసాను. పొద్దున కూడా అది నానబెట్టిన నీళ్ళు ఒకసారి వాష్ చేసేసుకొని మిక్సీ వేసే ముందు ఇందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తానమాట. అవి పచ్చిమిరపకాయలు ఒక 2 కానీ 3 కానీ, అది మీకు కారానికి తగినట్టు వేసుకోండి, టేస్ట్కి తగినట్టు. ఇంకా అల్లం ముక్కలు ఒక 2, 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టేబుల్ స్పూన్ వామ్. అది యాక్చువల్గా అందరికీ తెలుసు వామ్ అంటే డైజెషన్కి చాలా మంచిదని. తెలిసినా సరే మనం ఎక్కువ వాడం. అది ఇట్లా తినే ఐటమ్స్లోనే వేసుకొని వాడుకున్నామంటే సో మంచిగా ఉంటుంది, వాడుకోండి. ఇవన్నీ మర్చిపోకుండా వేయండి. అల్లము, వాము, జీలకర్ర, కరివేపాకు ఇవన్నీ డైజెషన్కి మంచిగా పనికొస్తాయి. అవన్నీ వేసుకోవడం మాత్రం స్కిప్ చేయకండి. ఇంక ఇలా అంతా మిక్సీ వేసేసి తీసుకోవడమే. మామూలు రెగ్యులర్ దోశ బ్యాటర్ లాగా వస్తుంది. ఇది ఇన్స్టెంట్గా వేసుకోవచ్చు దోశ, అప్పటికప్పుడే. అంటే మిక్సీ పట్టేసిన తర్వాత వెంటనే అయినా వేసుకోవచ్చు. లేదంటే మీకు నచ్చితే ఒకవేళ నైట్ బ్యాటర్ చేసి పెట్టుకొని మార్నింగ్ అయినా దోశ పోసుకోవచ్చు. మామూలు రెగ్యులర్ దోశలాగా ఎట్లయినా వేసుకోవచ్చు. ఇంకా నేను ఇన్స్టెంట్గానే వేసాను.
ఇది వేసే ముందు కొంచెం పక్కన వేరే బౌల్లో తీసుకొని అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఇంకా దోశ వేసుకోవాలి. సో పొయ్యి మీద ప్యాన్ పెట్టి జస్ట్ నార్మల్గా దోశ వేసుకున్నాను. ఇది నార్మల్ అంటే మామూలు దోశలాగే వస్తుంది, చాలా క్రిస్పీగా కూడా వస్తుంది, స్మూత్గా సాఫ్ట్గా ఉంటుంది. ఇంకా కావాలంటే దీని మీద లైట్గా ఆయిల్ వేసుకోండి. నేనైతే ఎక్కువ వేయను, తక్కువే వేస్తాను ఆయిల్ ఆప్షనల్. ఇంకా హెల్త్ కాన్షియస్గా తినాలి అని అనుకుంటే కొంచెం ఆయిల్ లేకుండా అయినా తినొచ్చు. చూడండి నార్మల్ దోశలాగే వస్తుంది. రెండు వైపులా కాల్చుకొని తీసుకోవడమే. ఇంకా అంటే దీన్ని చూస్తుంటేనే అర్థమవుతుంది కదా చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది అనేసి. ఆ రోజు కాంబినేషన్ చికెన్ కూర చేసుకున్నాము. దోశలు చికెన్ కూర కాంబినేషన్ చాలా బాగుంటుంది, ట్రై చేయండి. మామూలుగా ఏ చట్నీ అయినా పర్లేదు, బాగానే ఉంటుంది. ఇదొక దోశ రెసిపీ, హై ప్రోటీన్ దోశ. నెక్స్ట్ వేరే రెసిపీ, అది దీనిలో రాగులు వాడతామన్నమాట. యాక్చువల్గా పాత రోజుల్లో అంటే రాగి సంగటని, రాగి రొట్టెలని, రాగి పిండని చాలా చేసుకునే వాళ్ళం. నాకు రాగి పిండి చాలా ఇష్టం, చిన్నప్పుడు మా అమ్మమ్మ చేసేది బాగుండేది. కానీ ఇప్పుడు అంత రెగ్యులర్గా వాడట్లేదు మనం డే టు డే లైఫ్లో. ఎప్పుడో మహా అయితే స్టొమక్ అప్సెట్ అయినప్పుడు రాగి జావా అని చేసుకొని తాగుతాం తప్పితే చాలా రేర్ అయిపోయింది రాగులు వాడడం. సో మనం ఇలా కొంచెం హెల్తీగా డైలీ లైఫ్లో యాడ్ చేసుకోవాలంటే ఇలా దోశ రెసిపీలో ట్రై చేయండి రాగుల్ని. ఇవి రాగులు కూడా హై ప్రోటీన్, హై కాల్షియం ఉంటుంది, ఇంకా హై ఫైబర్ కూడా, డైజెషన్ ఈజీగా ఉంటుంది. సో ఇలా ట్రై చేయండి. దీనికోసం 1/2 కప్పు రాగులు, 1/2 కప్పు పెసలు తీసుకోవాలి. అంటే నేను 1/2 కప్పే తీసుకున్నాను, మేమిద్దరం మనుషులమే కాబట్టి. సో మీ ఇంట్లో పర్సన్స్ని బట్టి మీరు క్వాంటిటీ పెంచుకోండి. ఏదైనా సరే ఈ రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలన్నమాట. ఇవి కూడా అంతే, అంటే జస్ట్ ఒక 1-2 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసి ఇంకా మంచినీళ్ళు పోసి నైట్ అంతా నానబెట్టాలి. గింజలు ఏవైనా సరే వాటితో చేసుకోవాలి అని అనుకున్నప్పుడు మినిమం 6 to 8 అవర్స్ నానబెట్టిన వాటితో చేసుకోవడానికి ట్రై చేయండి. అవి కొంచెం నానితే హెల్దీ వర్షన్లోకి మారుతాయి అన్నమాట. సో ఇవి నైట్ అంతా నానాయి, ఇంకా పొద్దున్న తీసాను. పొద్దున ఇంకా నానబెట్టిన నీళ్ళు కూడా ఒకసారి శుభ్రంగా వాష్ చేసేసి ఇంకా మిక్సీ వేసుకోవడమే. మిక్సీ వేసే ముందు దీనిలో కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాము ప్రీవియస్ దోశలాగే. కరివేపాకు, పచ్చిమిరపకాయ, అల్లం వెల్లుల్లి, జీలకర్ర, కొంచెం ఇంగువ అట్లా వేసుకొని, ఇంకా నేను ఉల్లిపాయలు కూడా వేసాను దీనిలో, ఎందుకంటే ఉల్లిపాయలు హెయిర్కి చాలా మంచిది, వాడడానికి ట్రై చేయండి. ఫ్లేవర్ నచ్చని వాళ్ళు స్కిప్ చేసేయండి. కొంచెం మిరియాలు కూడా వేసాను. ప్రీవియస్ దోశలో డైజెషన్ కోసం వామ్ వేసాను, ఇందులో డైజెషన్ కోసం మిరియాలు వేసాను. ఇట్లాంటివి వేసుకోవడం స్కిప్ చేయకండి, ఎందుకంటే ఎంతో కొంత హెల్తీగా ఉంటాయి మనం తినే వాటిల్లో. సో ఇదంతా మామూలుగా దోశ బ్యాటర్ లాగే మిక్సీ వేసుకొని ఇంకా బౌల్లోకి తీసుకోవాలి. ఇది కూడా అంతే, ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు, లేదంటే అంటే 2 రోజులైనా పెట్టుకోవచ్చు అన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత అయినా వేసుకోవచ్చు. సో నేను ఇన్స్టెంట్గా కూడా వేసాను అప్పుడే. వేసే ముందు కొంచెం దానిలో సాల్ట్ వేసుకోవాలి, మీకు నచ్చింది. నేను ఇక్కడ పింక్ సాల్ట్, కొన్ని రోజులుగా పింక్ సాల్ట్ వాడుతున్నాను, అది ఈ మధ్య హెల్తీగా చెప్తున్నారు కదా, సో తీసుకున్నాను. ఇంకా ప్యాన్ పెట్టుకొని దోశ వేసుకోవడమే. ఇది కూడా చాలా క్రిస్పీగా వస్తుందండి, నార్మల్ దోశలాగే. రెండు చూడ్డానికి ఒకేలా అనిపిస్తున్నాయి కానీ టేస్ట్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. రెండు చాలా మంచి టేస్ట్గా ఉంటాయి, ట్రై చేయండి. ఇంక ఇలా దోశ వేసుకోవడమే. కావాలంటే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి, ఆయిల్ కూడా అదే ఇష్టం ఉన్న వాళ్ళు యాడ్ చేసుకోండి, లేదనుకుంటే స్కిప్ చేసుకోండి, పర్లేదు. కాకపోతే ఏమంటే ఆయిల్ వేసుకుంటే కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది, అది ఎవరి ఒపీనియన్ వాళ్ళది. ఇంకా ఇది అంటే కొంచెం క్రిస్పీగా వస్తుంది ఈ దోశ. సో కొంచెం సాఫ్ట్గా కావాలి అనుకున్న వాళ్ళు దాని మీద ఏదైనా మూత పెట్టేసుకోవచ్చు కొంచెం సేపు, ఒక 5 minutes అలాగా.
మూత పెట్టేసుకుంటే కొంచెం సాఫ్ట్గా వస్తాయి. లేదు క్రిస్పీగానే ఇష్టం అనుకున్న వాళ్ళు ఇది మూత పెట్టుకోవాల్సిన అవసరం లేదు. టేస్ట్కి మాత్రం ఏమీ తగ్గవండి. నార్మల్ దోశ కన్నా చాలా టేస్టీగానే ఉంటాయి. హ్యాపీగా వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఇదే సెకండ్ రెసిపీ దోశ, రాగి దోశ. చాలా హెల్దీ. మీకు నచ్చింది ఈ వీడియో అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ చూసేయండి. థ్యాంక్ యూ.